నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. గణపతి నవరాత్రులలో మనం ఈరోజు 3వ రోజులో ఉన్నాము. ఈరోజు మనం వినాయకుని వ్రతకథ గురించి తెలుసుకుందాము. ఈ వ్రతకథ చాలామందికి తెలిసినదే అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఈరోజు చెప్తున్నాను. దయచేసి పూర్తిగా వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఈ వీడియోను కొత్తగా చూస్తూ ఉంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వ్రతకథను ప్రారంభిద్దాము. పూర్వం సూత మహాముని, సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం గురించి చాలా విషయాలు ఈ విధంగా తెలియజేశాడు. ఒకప్పుడు గజరూపంలో ఉండే గజాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు చాలా శివభక్తుడు. శివుని అనుగ్రహం కోసం చాలా ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడు నా ఉదరంలోనే నివాసం ఉండాలి అని కోరుకున్నాడు. అతని కోరిక తీర్చడం కోసం శివుడు గజాసురుని పొట్టలోకి ప్రవేశించి అక్కడే నివాసం ఉండటం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక ఎన్నో చోట్ల వెతుకుతూ కొంతకాలానికి పరమశివుడు గజాసురుని పొట్టలో ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు తీసుకురావాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని వేడుకుంది. తన భర్త విషయాన్ని తెలియజేసింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను కాపాడి నాకు అప్పచెప్పావు. ఇప్పుడు కూడా ఏదో ఒక తరుణోపాయం ఆలోచించు అని కన్నీళ్లతో వేడుకుంది. పార్వతీదేవి బాధను చూడలేక విష్ణుమూర్తి, తల్లి, నువ్వు దుఃఖించకు, నీ భర్త ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది అని అభయమిచ్చాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులు ఆడించే వారిగా వెళ్ళటమే సరైన పద్ధతి అని నిర్ణయించాడు. శివుడి వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరణ చేసి బ్రహ్మ మొదలైన దేవతలందరికీ కూడా తలా ఒక వాయిద్యం ఇచ్చాడు. శ్రీహరి కూడా చిరుగంటల సన్నాయిని తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళారు. అక్కడ గజాసురుని ఎదురుగా నందితో చక్కని ఆటను ఆడించారు. గంగిరెద్దుల ఆటను చూసి ఎంతో ఆనందించాడు గజాసురుడు. మీకు ఏం కావాలో కోరుకోండి, మీరు ఏం అడిగినా నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ ఉదరంలో ఉన్న పరమశివుడిని ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాం అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు వచ్చింది గంగిరెద్దులు ఆడించేవారు కాదని, సాక్షాత్తు శ్రీహరే తనను వధించటానికి వచ్చాడు అని తెలుసుకున్నాడు. అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడితో ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవదేవ, నా శిరస్సు ఇక మీదట అందరికీ పూజనీయం అయి ఉండాలి. నా చర్మాన్ని నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. ఆ తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిని ఇచ్చాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చగా లోపల ఉన్న పరమశివుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన శివుడితో శ్రీహరి ఈ విధంగా చెప్పాడు. చెడ్డవారికి ఎప్పుడూ ఇలాంటి వరాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుంది అని చెప్పాడు. ఇక ఆ తర్వాత బ్రహ్మ మిగిలిన దేవతలందరికీ కూడా వీడుకోలు పలికి మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కూడా కైలాసానికి ప్రయాణం అయ్యాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి స్నానం చేసి అలంకరించుకొని తన స్వామికి ఎదురు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా నలుగు పెట్టుకుంటూ శివుడినే తలుచుకుంటూ ఒక పిల్లవాడి ప్రతిరూపాన్ని తయారు చేసింది. ఆ పిల్లవాడి ప్రతిరూపానికి ప్రాణం పోసి గుమ్మం ముందు కూర్చోబెట్టి తను స్నానం చేయటానికి లోపలికి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చిన పార్వతీదేవి అలంకరించుకుంటూ శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికివేశాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజ చేసి అతన్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో పిల్లవాడితో జరిగిన వాగ్వాదం గురించి చెప్పాడు పరమశివుడు. జరిగిన విషయాన్ని అంతా చెప్పి ఎంతో దుఃఖిస్తూ ఉన్న పార్వతిని చూసి తను చేసిన తప్పుకి బాధపడి తను తెచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుని దేహానికి అతికించి ప్రాణం పోశాడు పరమశివుడు. అప్పుడు ఆ పిల్లవానికి గజాననుడు అనే నామకరణం కూడా చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఈ విధంగా మన గజాననుడి ఉద్భవం జరిగిందండి. ఈ కథలో ఏమైనా అక్షర దోషాలు ఉంటే మన్నించండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా సంతోషం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.